జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీపై విమర్శలు చేశారు. తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ అంటూ ఆరోపించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నంత వరకు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అన్నారాయన. రప్ప రప్ప అనే రాజకీయ భాష మాట్లాడే నీచమైన పార్టీ వైసీపీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్పారు ఆయన. ఎవరు ఎంతమంది వచ్చారు, ఎంతో ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా వేరే మతాన్ని నాశనం చేసే ఉద్దేశం ఎవరు లేదు. ఇక్కడికి ఎంత ఒక సంగతి జరిగినాయి తప్ప ఈ వైసీపీ మాత్రం హిందూ మతాన్ని నాశనం చేయాలని సంకటం పెట్టుకోండి. వీళ్ళని ఎప్పటికీ గెలవనివ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. రారు ఖచ్చితంగా రాదు. ఎందుకంటే తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ అండ్ వీళ్ళతో పాటు మన జనసేన, మన నాయకుడు జనసేన ఈ ముగ్గురు కలిసి ఉంటకాలం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనే మాట మర్చిపోవచ్చు. ఈ రోజు కూడా ఓడిపోయినా సరే బుద్ధి రానటువంటి పార్టీ. ఎవరైనా అధికారంలోకి వస్తే మేము ప్రజలు అది చేస్తామని చెప్పాలి. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే అధికార పక్షాన ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరినీ రపారపా జరుగుతామనేటువంటి నీచానికి నీచమైన క్రూయల్ మాటలు మాట్లాడతాం. ఏళ్ళని ఎలా గెలిపించాలి?